రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టే వాళ్ళను మనం గమనిస్తే ప్రతి 100 మందిలో మొదటి సంవత్సరంలోనే 80 మంది ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారు? అదొక పెద్ద ప్రశ్న. అవును గదా. ఆ మిగిలిన 20 మందిలో కూడా కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే భారీ స్థాయిలో కోట్లు ఎలా సంపాదిస్తారు? అంటే ఈ వ్యత్యాసం కేవలం అదృష్టం వల్ల రాదు గదా. ఖచ్చితంగా కాదు. అసలు అదృష్టానికి ఇక్కడ చోటే లేదు. అదే, మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగానికో లేదా ఒక బ్యాంక్ ఉద్యోగానికో వెళ్తే అక్కడ మనం చేయాల్సిన పనులు, వచ్చే జీతం చాలా స్పష్టంగా ఉంటాయి. పక్కగా ఒక స్ట్రక్చర్ ఉంటుందక్కడ. అవును. కానీ రియల్ ఎస్టేట్కు వచ్చేసరికి ఆ స్పష్టత అంతా ఒక గందరగోళంగా మారుతుంది. ఏ నెలలో ఎంత ఆదాయం వస్తుందో తెలియని ఒక అంతుచిక్కని ప్రయాణంలా అనిపిస్తుంది. చాలా మంది కొత్త ఏజెంట్లు చేసే అతిపెద్ద తప్పు ఇదే. అవునంటారా? ఖచ్చితంగా. వాళ్ళు ఉదయం లేచి ఒక 2 ఫోన్లు చేసి ఎవరో ఒకడు ఇల్లు కొంటారేమో అని ఎదురుచూస్తూ దీని ఒక పార్ట్ టైం జాబ్ లాగానో లేదంటే సైడ్ హసిల్ లాగానో చూస్తారు. అంటే ఒక సీరియస్నెస్ ఉండదు అంటారు. అవును. కానీ ఒక టెక్ కంపెనీని లేదా ఒక పెద్ద ఫ్రాంచైజీ స్టోర్ను ఎలాగైతే ఒక ఖచ్చితమైన మోడల్ ప్రకారం నడుపుతారో ఏజెంట్ కూడా తన పనిని ఒక వ్యాపారంగా మార్చుకోవాలి. అప్పుడే ఆ 100లో మిగిలిన ఆ 2-3 స్థాయికి చేరుకుంటారన్నమాట. అంతేకదా. ఇక్కడ పెట్టుబడి, రాబడి, ప్రణాళిక అన్నీ ఆ వ్యాపార సూత్రాలే వర్తిస్తాయి. పర్ఫెక్ట్. సో ఈనాటి మన లోతైన విశ్లేషణలో గ్యారీ కెల్లర్ రాసిన ది మిలియనేర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నోట్స్ ఆధారంగా ఈ టాపిక్ను విడమర్చి చూద్దాం. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఉద్యోగం కాదు, పక్కా వ్యాపారమనే అర్థం చేసుకోవటమే మన ప్రధాన లక్ష్యం. వండర్ఫుల్. ఈ బుక్కు అసలు ఈ ఇండస్ట్రీలో ఒక బైబుల్ లాంటిది. నిజమే. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. మీరు ఎంత గొప్ప బిజినెస్ ప్లాన్ కాగితం మీద రాసుకున్నా మైండ్ సెట్ అదే అన్నింటికంటే ముఖ్యం. అదే ఈ నోట్స్లో మైండ్ సెట్ గురించి, ముఖ్యంగా కొన్ని రకాల అపోహల గురించి చాలా వివరంగా ఉంది. అంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం లేదా ముందుగానే భయపడటం లాంటివి. నా మార్కెట్లో ఇంత పెద్ద స్థాయి వ్యాపారం వర్కౌట్ అవ్వదు, లేదా నేను ఫెయిల్ అవుతానేమో అన్న ఆలోచనలు ముందే ఆపేస్తాయి కదా. ఆ అపోహలనే గ్యారీ కెల్లర్ తన బుక్లో 6 మిత్స్ అండర్స్టాండింగ్స్ అంటారు. అంటే 6 అపోహలు. ఓ, 6 మిత్ అండర్స్టాండింగ్స్. అవును. ఇక్కడ సైకాలజీని కొంచెం లోతుగా గమనిస్తే పుట్టుకతో ఏ మనిషికి నేను చెయ్యలేను అనే భయం ఉండదు కదా. ఖచ్చితంగా. మీరొక చిన్న పిల్లాణ్ణి చూడండి. నడక నేర్చుకునేటప్పుడు 100 సార్లు కింద పడినా మళ్ళీ లేచి నడుస్తాడు. ఆ భయం వాడుకుండదు. అవును, నవ్వుతూ మళ్ళీ ప్రయత్నిస్తారు. కాని మనం పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న సమాజం, పరిస్థితులు మనకు ఈ భయాలను నూరిపోస్తాయి. ఈ మార్కెట్ బాలేదు, ఇప్పుడు ఎవ్వరూ ఇల్లు కొనట్లేదు లాంటి మాటలు పదే పదే విన్నప్పుడు ఏమవుతుంది? మనకే మన మీద అనుమానం వస్తుంది. ఫిక్స్ అవ్వాల్సిన మైండ్ సెట్. ఒక నిమిషం. ఈ పెద్దగా ఆలోచించండి, పరాజయాన్ని పట్టించుకోకండి అనే మాటలు వినడానికి మోటివేషనల్ స్పీచ్ లాగా బాగానే ఉంటాయి. అవును. కాని వాస్తవానికొద్దాం. ఒక కొత్త ఏజెంట్కు సంవత్సరానికి 100 ఇళ్ళు అమ్మాలి అనే ఒక భారీ లక్ష్యమిచ్చారనుకోండి. బిగ్ గోల్స్. అదే ఆ మొదటి నెలలో కనీసం 1 ఇల్లు కూడా అమ్మలేకపోతే వచ్చే ఆ మానసిక ఒత్తిడుంటుంది చూసారా, అది పూర్తిగా కుంగిదీస్తుంది కదా. లక్ష్యాలు పెద్దవిగా ఉన్నప్పుడు ఫెయిల్యూర్ తాలూకు భారం కూడా అంతే పెద్దగా ఉంటుంది కదా. చాలా మంచి పాయింట్ ఇది. ఇక్కడే ఆ మ్యారథాన్ రన్నర్ కాన్సెప్ట్ వస్తుంది. మ్యారథాన్ రన్నర్ అంటే ఒక మ్యారథాన్ రన్నర్ శిక్షణ మొదలుపెట్టిన మొదటి రోజే వెళ్లి 40 కిలోమీటర్లు పరిగెత్తాలని చూస్తే ఏమవుతుంది? కాళ్ళు విరగ్గొట్టుకుని ఆస్పత్రిలో పడతాడు. ఖచ్చితంగా. అతని తుది లక్ష్యం 40 కిలోమీటర్లవ్వొచ్చు. కానీ ఈరోజు అతని టార్గెట్ కేవలం 2 కిలోమీటర్లు పరిగెత్తటం మాత్రమే. అంటే ఆ పెద్ద లక్ష్యాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అవును. ఆ తర్వాత వారం దాన్ని 3 చేస్తాడో, ఆపై 5. పెద్ద లక్ష్యమనేది ఒక దిక్సూచిలాంటిది. అది మీకు ఎటు వెళ్లాలో దారి చూపిస్తుంది. కాని మీ దృష్టి ఆ రోజు వేసే ఒక్క అడుగు మీదే ఉండాలి. అంటే ఫోకస్ అంతా ప్రాసెస్ మీదే ఉండాలి అన్నమాట. అంతే కదా. ఇంకో విషయం ఏంటంటే 100 ఇల్లు అమ్మాలి అనుకునేవాడి వ్యూహం, 10 ఇల్లు అమ్మాలి అనుకునేవాడి వ్యూహం ఒకేలా అస్సలుండవు. అవును కదా. 100 కోసం వాడు వేరే లెవెల్లో ఆలోచించాలి. కరెక్ట్. 100 ఇళ్ల కోసం వాడు తన ఆలోచనా పరిధిని విపరీతంగా పెంచుతాడు. ఒకవేళ 100 టార్గెట్ పెట్టుకుని 70 దగ్గర ఆగిపోయినా సరే, ఆ 10 టార్గెట్ పెట్టుకున్నవాడికంటే అతను చాలా ముందుంటాడు. ఎగ్జాక్ట్లీ. ఆ పెద్ద లక్ష్యాలే మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మారుస్తాయి. వావ్. అంటే టార్గెట్ మిస్ అయినా
ఎదుగుదల శాతం అదే ఆ గ్రోత్ రేట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈ క్రమంలోనే ఆ బిగ్ వై గురించి కూడా నోట్స్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా. అవును, బిగ్ వై మీ లక్ష్యం వెనుట ఉన్న అసలు కారణం. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు లేదా వరుసగా 10 మంది క్లయింట్లు ముఖం మీదే రిజెక్ట్ చేసినప్పుడు ఆ మ్యారథాన్ పరుగు ఆపేయాలనిపిస్తుంది ఎవరికైనా. ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అక్కడ కేవలం నాకు ఎక్కువ డబ్బు కావాలి అనే కారణం మిమ్మల్ని కాపాడలేదు. నిజమే. ఎందుకంటే డబ్బు అనేది ఒక ఇంధనం లాంటిది, కానీ అది అంతిమ గమ్యం కాదు. అవును. ఒక స్థాయి వరకు డబ్బు సంపాదించాక మనకి ఆ ఆకలి తీరిపోతుంది. అప్పుడు ఇక కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది కదా. ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. అందుకే మీ బిగ్ వై అనేది వ్యక్తిగత ఎదుగుదలకు, ఎమోషన్కు సంబంధించి ఉండాలి. అంటే ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్. కరెక్ట్. ఉదాహరణకు, నా పిల్లలకు అత్యుత్తమ జీవితం ఇవ్వాలి కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో నాకంటే మెరుగైన రియల్ ఎస్టేట్ సర్వీస్ ఎవ్వరూ ఇవ్వకూడదు అనే ఒక కసి కావచ్చు. ఇది చాలా పవర్ఫుల్. ఈ బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పుడే ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఆ పెద్ద లక్ష్యాల వైపు నిలకడగా వెళ్లగలం. సరే, బ్రెయిన్ వైరింగ్ సెట్ అయిపోయింది, బలమైన కారణం దొరికింది, మారథాన్ పరిగెత్తడానికి షూస్ కూడా వేసుకున్నాం. హాహా, సిద్ధంగా ఉన్నాం. మరి ఫీల్డ్లోకి దిగాక రోజు ఉదయం లేసి చెయ్యాల్సిన అసలు పనేంటి? చాలామంది ఏజెంట్లు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారని నా ఫీలింగ్. అవునండి, చాలా మందికి ఆ స్పష్టత ఉండదు. అంటే వాళ్లకు మార్కెట్ రేట్స్ తెలుసు, లీగల్ డాక్యుమెంటేషన్ తెలుసు, కానీ అవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? అసలు మీ ముందు ఒక కస్టమర్ ఉంటే కదా. పర్ఫెక్ట్గా చెప్పారు. ఇక్కడే మనం 3 ముఖ్యమైన పిల్లర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటవి? లీడ్స్, లిస్టింగ్స్, లెవరేజ్. ఇవే ఆ 3 Ls. లీడ్స్, లిస్టింగ్స్, లెవరేజ్. ఓకే. ఈ మూడింటిలో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది లీడ్స్. ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్కు కేవలం ఒకే ఒక ఉద్యోగం ఉందనుకుంటారు అందరూ. అదే, ఇల్లు అమ్మడం లేదా కొనిపించడం కదా. అదే తప్పు. వాళ్లకు ఖచ్చితంగా 2 ఉద్యోగాలుంటాయి. మొదటిది లీడ్స్ జనరేట్ చేయడం, అంటే ఎప్పుడూ కొత్త కస్టమర్లను వెతుకుతూనే ఉండటం. రెండవది ఆ కస్టమర్లకు సర్వీస్ చేయడం. ఓ, అంటే ముందు లీడ్స్ వస్తేనే మిగతా పని. అంతే కదా. మీ దగ్గర కస్టమర్లే లేనప్పుడు మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ నెగోసియేటర్ అయినా సరే మీ ప్రతిభకు విలువశూన్యం. ఈ పాయింట్ దగ్గర ఈ నోట్స్లో ఉన్న ఒక పోలిక నా మైండ్లో అలా ప్రింట్ అయిపోయింది. సొరచేప పోలిక కదా. అవును, అదే ఒక ఏజెంట్ని సొరచేపతో పోల్చారు. అంటే సముద్రంలో సొరచేప బతకాలంటే అది ఎప్పుడూ ముందుకు ఈదుతూనే ఉండాలి. అవును, దానికి స్విమ్ బ్లాడర్ ఉండదు కదా. కరెక్ట్. కాబట్టి ఏమాత్రం ఈదడం ఆపేసినా అది నిలువున నీళ్లలో మునిగిపోయి చనిపోతుంది. వ్యాపారంలో ఈ లీడ్ జనరేషన్ అనేది కూడా సేమ్ టు సేమ్. చాలా యాప్ట్గా సరిపోతుంది ఈ పోలిక. మీరు ఏమాత్రం కస్టమర్ల వేట ఆపేసినా మీ వ్యాపారం మునిగిపోవడం ఖాయం. కానీ చాలామంది ఇక్కడ లీడ్ రిసీవింగ్కి పరిమితమవుతారు కదా. దాని గురించి మీరేమంటారు? రిసీవింగ్కి మరియు జనరేటింగ్కి మధ్య ఉన్న తేడానే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని డిసైడ్ చేస్తుంది. అది ఎలా? లీడ్ రిసీవింగ్ అంటే ఏంటి? పేపర్లో ఒక యాడ్ ఇచ్చి లేదా ఒక బోర్డు పెట్టి ఎవరో ఒకరు చూసి నాకు కాల్ చేస్తారులే అని ఆఫీస్లో నిష్క్రియంగా కూర్చోవడం. అంటే ప్యాసివ్గా వెయిట్ చేయడం. అవును. మార్కెట్ బూమ్లో ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ ఇల్లు కొనే ఉత్సాహంలో ఉన్నప్పుడు ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు ఎవరికైనా ఫోన్లొస్తాయి. గాలివాటం బాగున్నప్పుడు ఎవరైనా పడవ నడుపుతారు. కరెక్ట్. కానీ మార్కెట్ ఎప్పుడైతే టైట్ అవుతుందో అప్పుడు ఈ ఫోన్లు రావడం ఆగిపోతాయి. అప్పుడు ఆ లీడ్ రిసీవింగ్ మోడల్ వ్యాపారాన్ని ముంచేస్తుంది. మరి యాక్టివ్గా ఉండాలంటే? అదే లీడ్ జనరేటింగ్ అంటే చురుకుగా మార్కెట్లోకి వెళ్ళి రోజూ 10 మందిని కలిసి మీ నెట్వర్క్ను వాడి కస్టమర్లను యాక్టివ్గా వెటికేవాడు మాత్రమే ఎప్పటికీ సర్వైవ్ అవుతాడు. సొరచేపలాగా నిరంతరం కదులుతూనే ఉండాలి. ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తుంది. చెప్పండి. మనం చురుకుగా వెళ్లి కస్టమర్లను పట్టుకోవాలి, సరే. కానీ ఈ రోజుల్లో టార్గెటెడ్ మార్కెటింగ్ అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. నేను వందలాది మందికి అనవసరంగా మెసేజ్లు పంపడం, కాల్స్ చేయడం ఒక స్పామ్ లాగా అనిపించదా? అంటే మీకు క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ డౌట్ వచ్చింది. అవును. ఇల్లు కొనడానికి ఏమాత్రం ఆసక్తి లేని 100 మంది వెలక పెరిగెత్తే బదులు ఖచ్చితంగా ఈ నెలలో ఇల్లు కొనాలనుకుంటున్న ఒక 5గురిని పట్టుకుని వాళ్లకు బెస్ట్ సర్వీస్ ఇస్తే సరిపోతుంది గదా. క్వాలిటీ వదిలేసి ఊరికే నంబర్స్ పెంచుకోవడం వల్ల లాభం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది బయట చాలా సాధారణంగా వినిపించే లాజికే, కానీ రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారంలో రియాలిటీ వేరు. ఎలాగంటారు? అసలు ఆ ఖచ్చితంగా ఇల్లు కొనే 5గురు ఎవరో మీకు ముందే ఎలా తెలుస్తోంది?
వాళ్ళ నుదుటి మీద రాసుండదు గదా. అది కూడా పాయింటే. ఇంకో విషయం, మీరన్నట్లు ఆ 5 క్వాలిటీ కస్టమర్లనే పట్టుకున్నారనుకుందాం. రేపు పొద్దున బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. ఆ 5లో 3 ప్లాన్ డ్రాప్ చేసుకున్నారు. అవును, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకో 2కి లోన్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు మీ పరిస్థితేంటి? మీ వ్యాపారం జీరో. రిస్క్స్ చాలా ఎక్కువన్నమాట. అదే, మీ డేటాబేస్లో 100 మంది లీడ్స్ ఉన్నారనుకోండి. మార్కెట్ ఎలా పడిపోయినా ఆ 100లో కనీసం 10 మందైనా ఇల్లు కొనే పరిస్థితుల్లో ఉంటారు. ఓహో, అంటే మన పైప్లైన్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి. కరెక్ట్. ఎక్కువ మందికి మీరు రీచ్ అవ్వడం అనేది స్పామింగ్ కాదు, అదొక ఫిల్టరింగ్ ప్రాసెస్. ఆ నంబర్స్లో నుంచే మీకు క్వాలిటీ బయటపడుతుంది. అంటే ఆ 100 మందిని జల్లెడ పడితే కాని ఆ 10 మంది క్వాలిటీ కస్టమర్లు మిగలరనమాట. పర్ఫెక్ట్. క్వాలిటీ ఎక్కడో విడిగా దొరకదు, అది క్వాంటిటీ లోపలే దాగి ఉంటుంది. అందుకే లీడ్ జనరేషన్ అనేది పక్కా నంబర్స్ గేమ్. మార్కెట్ ఒడిదుడుకుల రిస్క్ను తగ్గించుకోవడానికి ఇది మంచి స్ట్రాటజీ. మరి ఈ 100 మందితో మనం కంటిన్యూస్గా ఎలా టచ్లో ఉండాలి? రోజు గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడితే వెంటనే బ్లాక్ చేస్తారు జనాలు. హహ, అవును. దానికోసమే నోట్స్లో ఒక సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. అదేంటి ఈ 8x8, 33 టచ్, 12 డైరెక్ట్ అవే కదా? అసలు ఈ నంబర్స్ వెనుకున్న సైన్స్ ఏంటి? ఇవి ఎలా పనిచేస్తాయి? ఇవెవరో గాల్లోంచి తీసిన నంబర్స్ కావు. హ్యూమన్ సైకాలజీ ఆధారంగా సుదీర్ఘంగా పరిశోధించి డిజైన్ చేసినవి. ఉదాహరణకు 8x8 సిస్టమ్ తీసుకోండి. మీరు ఈరోజు ఒక పార్టీలో ఒక కొత్త వ్యక్తిని కలిశారు. మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నారు. వారం తర్వాత ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోతాడు కదా. సాధారణంగా అదే జరుగుతుంది. అలా మర్చిపోకుండా ఉండాలంటే కలిసిన మొదటి 8 వారాల పాటు ప్రతి వారం వరుసగా ఏదో ఒక రూపంలో వాళ్లను పలకరించాలి. అంటే ప్రతివారం కాల్ చెయ్యాలా? లేదు, అలా చేస్తే విసిగిపోతారు. ఒక వారం మార్కెట్ అప్డేట్ ఈమెయిల్ పంపొచ్చు, ఇంకో వారం ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ ఇవ్వచ్చు, మరొక వారం జస్ట్ ఒక ఫాలో అప్ కాల్ చేయొచ్చు. ఓ, రకరకాలుగా టచ్లో ఉండటం. అవును. 8 వారాలు తిరిగేసరికి ఆ వ్యక్తి మెదడులో రియల్ ఎస్టేట్ అంటే మీరే అనే ఒక బ్రాండ్ రిజిస్టర్ అయిపోతుంది. అతని మైండ్లో ఆ అపరిచితుడు అనే ట్యాగ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. భలే చెప్పారు. ఆ స్ట్రేంజర్ ట్యాగ్ తీసేయడానికి ఈ 8 వారాల ప్రోగ్రాం అన్నమాట. అవునండి. ఆ తర్వాత వచ్చేదే ఈ 33 టచ్ కదా. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక వ్యక్తి మీ డేటాబేస్లోకి వచ్చాక సంవత్సరానికి 33 సార్లు వాళ్లతో కమ్యూనికేట్ చేయడం. వినడానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. అదే కదా, 33 సార్లంటే చాలా ఎక్కువే. కానీ దీని విభజించి చూస్తే నెలకు కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే వస్తుంది. నిజమే, 2 వారాలకోసారి అనుకోవచ్చు. అవును. ఒక న్యూస్ లెటర్, పండుగలకు శుభాకాంక్షలు, మీ ఏరియాలో ఇళ్ల ధరల రిపోర్ట్, ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఏమవుతుందంటే వాళ్లకు లేదా వాళ్ల ఫ్రెండ్స్కు ఇల్లు కొనాలనే ఆలోచన వచ్చిన మరుక్షణం ముందుగా మీ పేరే గుర్తొస్తుంది. దీన్నే మార్కెటింగ్లో టాప్ ఆఫ్ మైండ్ అవేర్నెస్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఆ 12 డైరెక్ట్ దేనికో తెలుసా? చెప్పండి దాని గురించి కూడా. ఇది మీకు అసలు పరిచయమే లేని ఒక కొత్త ప్రాంతంలో మీ బ్రాండ్ను నాటడానికి ఉపయోగించే పద్ధతి. ఒక కాలనీని ఎంచుకొని నెలకొకసారి చొప్పున సంవత్సరానికి 12 సార్లు వారికి డైరెక్ట్ మెయిల్స్ పంపడం. అంటే భవిష్యత్తు కోసం మనం విత్తనాలు నాటుతున్నామన్నమాట. పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ 3 సిస్టమ్సు ఒకదానికొకటి లింక్ అయి మీ లీడ్ జనరేషన్ ఇంజిన్ను నిరంతరం నడిపిస్తాయి. ఇక్కడ ఈ నోట్స్లో మరొక పాయింట్ నన్ను కొంచెం ఆలోచనలో పడేసింది. ఈ లీడ్స్ అన్నీ జనరేట్ చేశాక మనం ఎక్కువగా కొనుగోలుదారుల మీద కాకుండా అమ్మకందారుల మీద ఫోకస్ చెయ్యాలి అంటారు గ్యారీ కెల్లర్. అవును. సెల్లర్ లిస్టింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ. లాజికల్గా ఆలోచిస్తే ఇల్లు కొనేవాడి చేతిలోనే కదా డబ్బులుంటాయి, మరి అమ్మేవాడి మీద ఎందుకు అంత దృష్టి పెట్టాలి? దీనికి ఒకటే సమాధానం: సమయం మరియు లెవరేజ్. మీరొక బయర్ను తీసుకున్నారనుకోండి, అతనికి మీరు మీ కార్లో కూర్చోబెట్టుకుని కనీసం ఒక 10-15 ఇల్లు చూపించాలి. అవును, ప్రతి వీకెండ్ వాళ్లతో తిరగాలి. వాళ్ళొక ఇల్లు ఫైనలైజ్ చేయడానికి కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. చూశారా, అక్కడ మీ సమయం, శ్రమ మొత్తం ఒకే క్లయింట్ కోసం ఖర్చవుతోంది. నిజమే. అదే మీరొక సెల్లర్ దగ్గరికి వెళ్ళి అతని ఇంటిని అమ్మకానికి పెట్టడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారనుకోండి, ఆ ఇంటి ముందు మీ పేరుతో ఒక బోర్డు పెడతారు, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ బోర్డు, ఆ యాడ్స్ చూసి కనీసం 10 మంది కొత్త బయ్యర్లు మీకు కాల్ చేస్తారు. ఆ ఇంటిని మార్కెట్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా ఎంతో మంది కొత్త లీడ్స్ వస్తారు. వావ్! అంటే ఒక బయ్యర్తో మీరు కేవలం ఒక డీల్ మాత్రమే చేయగలరు, కానీ ఒక సెల్లర్ లిస్టింగ్ ద్వారా మీరు ఎన్నో కొత్త డీల్స్ను ఆకర్షించగలరు. అంతే కదా. ఒక లిస్టింగ్ అనేది ఒక అయస్కాంతం లాంటిది. టాప్ ఏజెంట్లు ఎప్పుడూ సెల్లర్ లిస్టింగ్స్ మీదే తమ ప్రైమరీ ఫోకస్ పెడతారు.
అసలు ఆ లిస్టింగ్ అనేది ఒక ప్రోడక్ట్ లాగా మారిపోయి మిమ్మల్ని మార్కెట్ చేస్తుందన్నమాట. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు కాస్త రియాలిటీ చెక్ చేద్దాం. మైండ్ సెట్ ఉంది, సొరచేపలాగా నిరంతరం కదలాలని తెలుసు, ఈ 33 టచ్ సిస్టమ్ అర్థమైంది, లిస్టింగ్స్ తెచ్చుకోవాలని తెలుసు. థియరీ అంతా ఓకే. కానీ ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే ఏజెంట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక పక్క 10 ఫోన్ కాల్సు, బ్యాంకులోని ఇష్యూలు, క్లయింట్ల గొడవలు, డాక్యుమెంట్ల పనులు. ఆ మంటలార్పడానికి రోజంతా సరిపోతుంది కదా. ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేదే. మరీ ఈ లీడ్ జనరేషన్ చేయడానికి టైం ఎక్కడిది? ఈ రోజువారీ గందరగోళంలో వాటన్నింటినీ ఆచరణలో పెట్టడం ఎలా అని? వ్యాపారం చేసేవాళ్లు ఎక్కువగా ఇక్కడే ఫెయిల్ అవుతారు. రోజంతా ఉరుకులు పరుగులు పెడుతూ తాము చాలా బిజీగా ఉన్నామనుకుంటారు. అవును, అలసిపోతారు కూడా. కాని బిజీగా ఉండటం వేరు, వ్యాపారం చేయటం వేరు. ఇక్కడే మనం పారెటో సూత్రం అంటే ఆ 80-20 రూల్ని తీసుకురావాలి. అంటే మనం చేసే 80% పనుల వల్ల కేవలం 20% రిజల్ట్ వస్తుందనా? దాన్ని కొంచెం రివర్స్లో చూడాలి. మీరు రోజంతా చేసే పనులలో 80% ఆదాయం మీరు చేసే కేవలం 20% పనుల నుంచే వస్తుంది. ఆ 20%మే ఈ లీడ్ జనరేషన్. ఓ, ఓకే. కాబట్టి ఆ అత్యంత ముఖ్యమైన 20% పని కోసం మీరు మీ సమయాన్ని కఠినంగా లాక్ చేయాలి. దీన్నే టైం బ్లాకింగ్ అంటారు. టైం బ్లాకింగ్. అవును. అంటే రోజులో మీ అత్యంత ఉత్పాదకమైన సమయాన్ని, ఉదాహరణకు ఉదయం 9 నుండి 12 గంటల వరకు కేవలం లీడ్ జనరేషన్ కోసమే కేటాయించడం. దీన్ని చూస్తుంటే నాకు పర్సనల్ ఫినాన్స్లో చెప్పే ఒక గోల్డెన్ రూల్ గుర్తొస్తుంది. ఏంటది? పే యోర్సెల్ఫ్ ఫస్ట్. అంటే ముందు మీకు మీరు చెల్లించుకోండి అని. జీతం రాగానే ముందు బిల్లులు కట్టి చివర్లో మిగిలితే దాచుకోవడం కాదు. ముందే 10% పొదుపు తీసి పక్కన పెట్టి మిగిలిందాంతో ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి. కరెక్ట్. ఎంత అద్భుతమైన పోలికో ఇది. టైం బ్లాకింగ్లో కూడా ఈ సూత్రం పక్కాగా సరిపోతుంది. రోజంతా పనులు చేసి మిగిలిన సమయంలో లీడ్స్ వెతుకుతాను అంటే ఎప్పటికీ కుదరదు కదా. దీన్నే భవిష్యత్తుకు పెట్టుబడిగా ముందు ముఖ్యమైన పనికి సమయాన్ని కేటాయించడం అనొచ్చు. పర్ఫెక్ట్. మీ రోజు ప్రారంభమైన వెంటనే మీ భవిష్యత్తు వ్యాపారానికి ఒక 3 గంటలు పే చేసేయాలి. ఆ టైం బ్లాక్ చేసిన సమయంలో ఎవరొచ్చినా సరే డోర్ క్లోజ్, ఫోన్ సైలెంట్. ఆ 3 గంటల సమయం మీ భవిష్యత్తు వ్యాపారానికి మీరిచ్చే ఆక్సిజన్ లాంటిది. అవును. ఆ తర్వాతే మిగతా వ్యవహారాలు చూసుకోవాలి. లేదంటే రేపటి మీ వ్యాపారాన్ని మీరే దొంగిలిస్తున్నట్లు లెక్క కదా. మీరు ఆ టైం బ్లాక్లో ఉన్నప్పుడు బయట ప్రపంచం తలకిందులైనా సరే దాన్ని పక్కన పెట్టకూడదు అనే ఒక కఠినమైన క్రమశిక్షణ ఉండాలి. క్యాలెండర్లో మీరు ఎప్పుడైతే మీ లక్ష్యాలను, సమయాన్ని బ్లాక్ చెయ్యరో అప్పుడు ఆ లక్ష్యాలు కేవలం ఒక కోరికలాగే మిగిలిపోతాయి. నిజమే. చాలామంది ఈ లీడ్ జనరేషన్ను రోజూ చెయ్యలేక బోర్కొట్టే పనిగా ఫీలయ్యి ఎప్పటికప్పుడు కొత్త క్రియేటివ్ మార్గాల కోసం వెతుకుతుంటారు. అంటే షార్ట్కట్స్ అన్నమాట. అడ్వర్టైజ్మెంట్ డిజైన్ ఎలా మార్చాలి, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అని ఆలోచిస్తారు. కరెక్ట్. కానీ గ్యారీ కెల్లర్ ఏమంటారంటే సృజనాత్మకత కంటే నిరూపితమైన నమూనాలను నమ్మండి అంటారు. ఓ, క్రియేటివిటీ కంటే సిస్టమ్స్ ముఖ్యం. అవును. ఒక పద్ధతి పనిచేస్తుందని పదే పదే రుజువైనప్పుడు మళ్ళీ మీరు స్వంతంగా కొత్త చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. మోడల్ని ఉన్నదున్నట్లు అనుసరించండి చాలు. అలాగే మన ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడానికి జవాబుదారీతనం, అదే అకౌంటబిలిటీ కూడా అంతే ముఖ్యం. అవును. రెడీ, ఎయిమ్, ఫైర్ అంటారు కదా. ముందు సిద్ధమై మోడల్ ప్రకారం గురిచూసి అప్పుడు కాల్చాలి. అంతేగాని హడావిడిగా రెడీ, ఫైర్, ఎయిమ్ అని గుడ్డిగా కాల్చి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందా అని చూడకూడదు. హహా, సరిగ్గా చెప్పారు. ఈ మోడల్స్ అనేవి ఎంతోమంది అనుభవాల నుండి వచ్చిన బ్లూ ప్రింట్స్. ఆ బ్లూ ప్రింట్స్ మనం దారి తప్పకుండా కాపాడతాయి. సరే, ఒక్కసారి మనం మాట్లాడుకున్న విషయాలను వెనక్కి తిరిగి చూసుకుంటే సమరైజ్ చేద్దాం. భయాలను పక్కన పెట్టి బిగ్ వైతో భారీ లక్ష్యాలతో కూడిన మైండ్ సెట్ను అలవర్చుకోవడం ఒకటి. అవును. సొరచేపలాగా నిరంతరం ఆ 8x8 33 టచ్ సిస్టమ్స్ ద్వారా లీడ్స్ జనరేట్ చేస్తూ ముఖ్యంగా సెల్లర్ లిస్టింగ్స్పై ఫోకస్ చేయడం రెండవది. కరెక్ట్. ఆ పనులన్నీ నిర్విరామంగా చేయడానికి ప్రతిరోజూ ఉదయం టైం బ్లాకింగ్ ద్వారా కఠినమైన క్రమశిక్షణ పాటించడం మూడవది. ఈ మూడు ఒక ఏజెంట్కి మూలస్తంభాలని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మూడింటిని గట్టిగా పట్టుకుంటే ఆ గందరగోళమైన రియల్ ఎస్టేట్ ప్రపంచం కూడా ఒక ఇంజనీరింగ్ ప్లాన్లాగా, ఒక స్పష్టమైన హైవేలాగా మారిపోతుంది. భయం అనేది మనల్ని ఆపే బ్రేక్ అయితే,
బిగ్ వై అనేది మనల్ని ముందుకు నడిపించే యాక్సిలరేటర్. సూపర్ కంపారిజన్. ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించినవారు ఖచ్చితంగా విజయం సాధించగలరు. కానీ ఇక్కడే ఒక సరికొత్త ఆలోచన నా మైండ్లోకొస్తుంది. ఇవన్నీ ఒక ఏజెంట్ పక్కగా అమలు చేశారు. వందల కొద్ది లీడ్స్ వస్తున్నాయి, బిజినెస్ ఎక్స్పాండ్ అయిపోయిందనుకుందాం. అంటే నెక్స్ట్ లెవెల్. అవును. ఒక మనిషి రోజులో ఎన్ని గంటలు పనిచేయగలడు? 10, 12, మహా అయితే 15. ఆ తర్వాత మీ సమయానికి, మీ శ్రమకు ఒక పరిమితొచ్చేస్తుంది. మీరు ఎంత కష్టపడినా అంతకు మించి వ్యాపారాన్ని పెంచలేరు కదా. ఒక్క డీల్ కూడా ఎక్స్ట్రా చేయలేరు. పాయింటే. మరప్పుడు ఏం చేయాలి? అక్కడితో ఆగిపోవాలా? ఈ నోట్స్లో చివరగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి రాసింది. అదే లావరేజ్. అంటే టాలెంటున్న వ్యక్తుల్ని నియమించుకుని మీ సిస్టమ్స్ను, మీ కస్టమర్లను నమ్మి వాళ్లకు అప్పగించడం. అవును, ఒక టీంను బిల్డ్ చేయడం. మీరీ వ్యాపారంలో ఒక పనివాడిగా కాకుండా దాన్ని నడిపించే ఒక యజమానిగా ఎదగడం. ఇంగ్లీష్లో వర్కింగ్ ఆన్ యువర్ బిజినెస్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఇట్ అంటారు గదా. అవును, చాలా ఫేమస్ కోట్ అది. మీరసలు రోజూవారీ పనుల్లో నేరుగా వేలు పెట్టకపోయినా మీ సిస్టమ్ మీకు నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక 7th లెవెల్కి చేరుకోవడం నిజంగా సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఆ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఏజెంట్లు ఎవరిని నమ్మాలి, ఎవరిని వదిలేయాలి? ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. దీని గురించి ఒక్కసారి స్వయంగా అన్వేషించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.